ఇద్దరు గంజాయి స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఐ సాయినాథ్ చౌదరి ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో సిరడంబుదురు బస్టాప్ వెనుక రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో అనుమానాస్పదంగా ఉన్న సూర్య, హరి అనే ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 2 కేజీల గంజాయి, 2 కత్తులు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులో వీరిపై పలు క్రిమినల్ కేసులు ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. మరొక నిందితుడు తరుణ్ పరారీలో ఉన్నాడని, గంజాయి రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు హెచ్చరించారు. గత కొన్ని రోజులుగా మీరే చూస్తున్నారు. ఎస్పీ గారు మరియు తిరుపతి జిల్లా ఎస్పీ గారు సుబ్రాట్ సార్ ఐపీఎస్ సార్ యొక్క ఆధ్వర్యంలో మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ గాంజా పైన ఈగల టీం అనే ఫామ్ చేసి ఈ గాంజాని రూట్ లెవెల్లో నుంచి అంటే కన్జ్యూమర్స్ నుంచి వాళ్ళ కన్జ్యూమర్స్ని చెక్ చేయడం, కన్జ్యూమర్స్ పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తే వాళ్ళ ఇంట్రాగేషన్ రిపోర్ట్ రాసుకోవడం, దాని ద్వారా వచ్చిన లీడింగ్ ద్వారా ఈరోజు మనం ఒక గాంజా కేసు నిన్న సత్యవేడు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో గాంజా కేసు రిజిస్టర్ చేయడం. ఇదేంటంటే గత కొన్ని రోజులుగా ఈ బాలకృష్ణాపురంలో ఇద్దరు వ్యక్తులు వీళ్ళు తమిళనాడు నుంచి వచ్చారు. వీళ్ళు పూర్వీకులు ఎప్పుడో బాలకృష్ణాపురం నుంచి వెళ్ళిపోయి తమిళనాడులో చెన్నై ప్రాంతంలో అన్నానగర్లో సెటిల్ అయ్యారు. వీళ్ళు అక్కడ వివిధ నేరాలు పార్టిసిపేట్ చేసి దొంగతనాలు, రాబరీ, అటెండ్ మర్డర్ కేస్ మరియు రాబరీ, ఎక్స్టార్షన్ ఇలా పలు విధాల కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి అక్కడ నుంచి నగర బహిష్కరణ కాబట్టి ఇక్కడ వచ్చి తల రాసుకుంటున్నారు వీళ్ళు. దాని మీద మేము వాచ్ అండ్ సర్వేలెన్స్ పెట్టి వీళ్ళని నిన్న సిరినంబుదూరు బస్ స్టాప్ దగ్గరలో మాకు రాబడిన సమాచారం మేరకు వీళ్ళు ఇక్కడ ఉండి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తూ గాంజా అమ్మి ఇక్కడ ఉండే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే యువకులకి గాంజా పెద్ద మొత్తంలో తీసుకొచ్చి 2 కేజీలు 3 కేజీలు అలా తీసుకొని వచ్చి ఇక్కడ చిన్న చిన్న ప్యాకెట్గా వీళ్ళకి అమ్మేసి దాని ద్వారా సొత్తు చేసుకొని ఆ డబ్బులతో విలాసాలకి అలవాటు పడి వీళ్ళు ఎంజాయ్కి అలవాటు పడి వీళ్ళు అక్రమ మార్గంలో